వెల్కమ్ టు ఏపీ పక్కా లోకల్. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసులో విచారణ వేగంగా కొనసాగుతుంది. ఈ వ్యవహారానికి సంబంధించి కీలక ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. గురువారం రాత్రి 11:50 సతీష్ కుమార్ రైల్వే స్టేషన్కు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్ పార్కింగ్లో అతడు బైక్ను పార్కు చేసినట్లు తెలుస్తోంది. గుంతకల్లు రైల్వే స్టేషన్ పార్కింగ్ సీసీ కెమెరాలలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. రైల్వే స్టేషన్ పార్కింగ్ స్థలంలో సతీష్ కుమార్ బైక్ను పోలీసులు గుర్తించారు. బైక్ పార్కు చేసిన అతడు గుంతకల్లు రైల్వే స్టేషన్లో రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కినట్లు పోలీసులు తెలిపారు. ఇక తిరుమల పరకామణిలో చోరీకి పాల్పడ్డ కేసులో ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇక దీనిపై విచారణ కొనసాగుతుంది. అనంతపురంలో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ ఆధ్వర్యంలో సతీష్ కుమార్ మృతిపై విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్య బృందంతో విచారించారు. ఫోరెన్సిక్స్ వైద్యులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం సర్వజన ఆసుపత్రిలోని న్యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్ విభాగాల స్పెషలిస్టులతో సమావేశమయ్యారు. ఇక పోలీసులు సతీష్ మృతిపై పోలీసులు రీసెర్చ్ చేస్తున్నారు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసులో విచారణ వేగంగా కొనసాగుతుంది. ఈ వ్యవహారానికి సంబంధించి కీలక ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. గురువారం రాత్రి 11:50 సతీష్ కుమార్ రైల్వే స్టేషన్కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్ పార్కింగ్లో అతడు బైక్ను పార్కు చేసినట్టు తెలుస్తోంది. గుంతకల్లు రైల్వే స్టేషన్ పార్కింగ్ సీసీ కెమెరాలలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. రైల్వే స్టేషన్ పార్కింగ్ స్థలంలో సతీష్ కుమార్ బైక్ను పోలీసులు గుర్తించారు. బైక్ పార్కు చేసిన అతడు గుంతకల్లు రైల్వే స్టేషన్లో రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కినట్టు పోలీసులు తెలిపారు. ఇక తిరుమల పరకామణిలో చోరీకి పాల్పడ్డ కేసులో ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇక దీనిపై విచారణ కొనసాగుతోంది. అనంతపురంలో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ ఆధ్వర్యంలో సతీష్ కుమార్ మృతిపై విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్య బృందంతో విచారించారు. ఫోరెన్సిక్స్ వైద్యులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. అనంతపురం సర్వజన ఆసుపత్రిలోని న్యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్ విభాగాల స్పెషలిస్టులతో సమావేశమయ్యారు. ఇక పోలీసులు సతీష్ మృతిపై పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసులో విచారణ వేగంగా కొనసాగుతుంది. ఈ వ్యవహారానికి సంబంధించి కీలక ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. గురువారం రాత్రి 11:50 సతీష్ కుమార్ రైల్వే స్టేషన్కు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్ పార్కింగ్లో అతడు బైక్ను పార్క్ చేసినట్లు తెలుస్తుంది. గుంతకల్లు రైల్వే స్టేషన్ పార్కింగ్ సీసీ కెమెరాలలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. మరి దీని గురించి మరింత సమాచారం ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. సతీష్ కుమార్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు జరిగినటువంటి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే టీటీడీ దానికి సంబంధించిన ఎస్ఐ సతీష్ కుమార్ హత్య కేసు అయితే పోలీసులు ఛేదించకుండా పడ్డారు. అయితే దీనికి సంబంధించి అనంతపురం సిఐడి డీజీ రవిశంకర్ అయ్యర్ ఆధ్వర్యంలో సతీష్ కుమార్ మృతిపై విచారణ చేపట్టారు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ రైల్వే గుంతకల్తో పాటు పోస్ట్ మార్టం నిర్వహించి వైద్య బృందంతో విచారణ చేపట్టారు. అనంతపురంలోని పోలీస్ గెస్ట్ హౌస్ కు ఫోరెన్సిక్ వైద్యులను పిలిపించి డీజీ రవిశంకర్ అయ్యనార్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతపురం సరోజన ఆసుపత్రిలో న్యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్ విభాగాల స్పెషలిస్ట్ ఆయన ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు. అయితే
సతీష్ కుమార్ కు ఎటువంటి గాయాలయ్యాయి, ఎక్కడెక్కడ గాయాలయ్యాయి అంటే అన్న విషయాలపైన కూడా పూర్తిగా ఆరాధించారు సతీష్ కుమార్. సతీష్ కుమార్ మృతదేహానికి సిటీ స్కానింగ్ కూడా నిర్వహించారు. రేడియాలజిస్ట్ నుంచి సిఐడి రవిశంకర్ అయ్యే సమాచారాన్ని పూర్తిగా సేకరించారు. దీనికి సంబంధించి కూడా ఇతను టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసులో విచారణ చాలా వేగవంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడే ప్రస్తుతం అనంతపురం నగరంలోని పోలీస్ గెస్ట్ హౌస్ నుంచి కూడా తాడపత్రి మండలం నెమలి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ సిఐడి డీసీతో పాటు అలాగే జిల్లా ఎస్పీ జగదీష్ బాబు అలాగే పోలీసు బృందాలు కూడా పూర్తిగా పర్యటించాయి. ఏదైతే సతీష్ కుమార్ అర్ధరాత్రి సమయం 12:30 గంటల సమయంలో రాయలసీమ ఎక్స్ప్రెస్ లో గుంటకల్ నుంచి తిరుపతికి వెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే గుంటకల్ రైల్వే స్టేషన్ లో అతను బైక్ పార్కింగ్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే గుంటకల్ రైల్వే స్టేషన్ లో 12:30 గంటలకు ఎక్కిన అతను రాత్రి 1:30-2 గంటల సమయంలో తాడిపత్రికి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పక్క నుంచి పడినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా కేసు రీకన్స్ట్రక్షన్స్ అయితే డీజీ ఆధ్వర్యంలో చేస్తున్నారు. ఇప్పుడే మనం రిజల్ట్స్ లో కూడా చూడొచ్చు. ఏదైతే ఒక బాడీ మూవింగ్ ట్రైన్ లో నుంచి కింద పట్టి ఏ విధంగా ఉంటుంది అన్న అంశం పైన కూడా అక్కడ ట్రయల్స్ చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే డిఐజీ రవిశంకర్ సిఐడి డీజీ ఉన్న రవిశంకర్ అయితే ఈ కేసు విచారణ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని చెప్పేసి ఇందులో ఎవరున్నా కూడా మొత్తం విచారణ అంతా కూడా ఓవరాల్ గా షీల్డ్ కవర్ లో పైకి కోర్టుకు సబ్మిట్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే తెలియజేసిన సమాచారం. ఏదైనప్పటికీ కూడా మా సతీష్ కుమార్ మృతిపైన అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు దాన్ని హత్యగా గుర్తించినట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. రవితేజ, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోస్ట్ మార్టం సంబంధించి అనేక మంది అక్కడ ఉన్నటువంటి వైద్య బృందాన్ని కూడా వివరాలు అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించిన అప్డేట్ ఉందా? రవితేజ, అక్కడ ఉన్నటువంటి ఏదైతే అనంతపురం సర్వజన ఆసుపత్రిలోని న్యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్ విభాగాల స్పెషలిస్టులతో పోలీసులు సమావేశమైనట్టు అర్థమవుతుంది. దీని గురించి ఏమైనా తాజా అప్డేట్ ఏమైనా ఉందా? ఓకే రవితేజ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసులో విచారణ వేగంగా కొనసాగుతుంది. ఈ వ్యవహారానికి సంబంధించి కీలక ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. గురువారం రాత్రి 11:50 సతీష్ కుమార్ రైల్వే స్టేషన్కు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్ పార్కింగ్లో అతడు బైక్ను పార్కు చేసినట్లు తెలుస్తోంది. గుంతకల్లు రైల్వే స్టేషన్ పార్కింగ్ సీసీ కెమెరాలలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. రైల్వే స్టేషన్ పార్కింగ్ స్థలంలో సతీష్ కుమార్ బైక్ను పోలీసులు గుర్తించారు. బైక్ పార్కు చేసిన అతడు గుంతకల్లు రైల్వే స్టేషన్లో రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కినట్టు పోలీసులు తెలిపారు. ఇక తిరుమల పరకామణిలో చోరీకి పాల్పడ్డ కేసులో ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇక దీనిపై విచారణ కొనసాగుతుంది. అనంతపురంలో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలో సతీష్ కుమార్ మృతిపై విచారణ చేపట్టారు. పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్య బృందంతో విచారించారు. ఫోరెన్సిక్స్ వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతపురం సర్వజన ఆసుపత్రిలోని న్యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్ విభాగాల స్పెషలిస్టులతో సమావేశమయ్యారు. ఇక పోలీసులు సతీష్ మృతిపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు.